తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ పొందేవారికి ఎట్టకేలకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించింది అని ఈ సందర్భంగా మనం చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకోవచ్చు. మీరందరికీ సంబంధించి ఈ గుడ్ న్యూస్ అప్డేట్ 4016కి సంబంధించి ఈ జూలై నెలాఖరులో వరంగల్లో ఒక సభని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఈ వరంగల్లో నిర్వహించబోయే సభకి రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈ వరంగల్ సభలో 4016కి సంబంధించి ఈ ఆగస్టు 1వ తారీఖు నుండి పెంపు ఉండబోతుందనే ప్రకటన వెలువడబోతుందన్నమాట. అంటే ఆగస్టు నెలలో మనకి 4016 రూపాయలు రాబోతున్నాయి. ఈ 4016 కూడా 4000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో కేటాయించబోతుంది. ఈ కేటాయింపుల అనంతరమే ఆగస్టు మొదటి వారంలోనే 4016 రూపాయలు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణను రూపొందించుకోబోతుంది అనేది అయితే ఈ సందర్భంగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక జూలై 23వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు అయితే ఉండబోతున్నాయి. ఓకేనా. ఈ అసెంబ్లీ సమావేశాలలో కూడా 4016కి సంబంధించిన గైడ్లైన్స్పై ఒక పత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుందన్నమాట. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతిపక్ష నాయకులతో పాటు వామపక్షాలతో కూడా అసెంబ్లీలో సమావేశంలో 4016 ఇంప్లిమెంట్పై రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లుని ప్రవేశపెట్టడానికి ఆస్కారం ఉంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 4016కి సంబంధించిన ఆసరా పెన్షన్ పథకం, దీనికి సంబంధించి 800 కోట్ల రూపాయల బడ్జెట్ విషయం ఏదైతే ఉందో దీన్ని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఈ బడ్జెట్లో దాదాపుగా 12,000 కోట్ల నుండి ఉన్న బడ్జెట్ని 22,000 కోట్ల రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం పెంచబోతుంది. ఈ పెంపు అనంతరమే 4016 రూపాయలు అనేవి ఆగస్టు 1వ తారీఖు నుండి ఉండబోతున్నాయని గతంలో సీతక్క గారు కూడా మనకి చాలా స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఏదైతే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి నిర్ణయం ఉంటుందో ఈ 2 లక్షల రుణమాఫీ అనంతరమే రైతు భరోసాకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ రైతు భరోసాతో పాటు రేషన్ కార్డులకి సంబంధించి కూడా మొదలుపెట్టింది. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ కొలిక్కి రావడంతో ఇప్పుడు ఆసరా పెన్షన్కి సంబంధించిన ఏదైతే విధి విధానాలు ఉన్నాయో వీటికి సంబంధించి కూడా నిన్న అధికారులకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ 4016కి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులు, పెండింగ్గా ఉన్న దరఖాస్తులు పూర్తిగా ఒక జాబితాగా రూపొందించి ఈ జాబితాకి సంబంధించిన మొత్తం బయోడేటాని సీఎం గారికి అందజేయాలి అని చెప్పారు. దీన్ని ఈ జూలై చివరికల్లా అంటే జూలై 31గా లేదంటే జూలై 30వ తారీఖున వరంగల్లో నిర్వహించే సభలో దీనికి సంబంధించి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎన్ని పెన్షన్లు అనర్హులకు అందిస్తున్నారు అనే ప్రకటన చేస్తూ ఈ ఆగస్టు 1వ తారీఖు నుండి పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది అనేది అయితే ఈ సందర్భంగా అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 1 నుండి ఏవైతే ఆసరా పెన్షన్ 4016 రూపాయలు వృద్ధులకి, 6016 రూపాయలు దివ్యాంగులకి ఇవ్వబోతున్నారనే విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన చేస్తుంది అనేది అయితే మరొక లేటెస్ట్ అప్డేట్ వస్తే తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.